ఎస్టర్డే మనం బ్లౌజ్ డిజైన్ ఆల్టరేషన్స్ అవన్నీ కవర్ చేసాము. ఓకే. డిజైన్ బ్లౌజ్ అనే కాదు, ఏ డిజైన్ ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ ఆల్టరేషన్స్ డిజైన్ ఓపెన్ చేసుకొని మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవటం, స్టిచ్ కౌంట్ మేనేజ్ చేసుకోవటం, కలర్స్ మేనేజ్ చేసుకోవటం, సీక్వెన్స్ మేనేజ్ చేసుకోవటం, డిజైన్స్ జాయింట్, అలానే డిజైన్ కట్ చేసుకోవటం, స్ప్లిట్ చేసుకోవటం, ఈవెన్ డిఎస్టి జేఎఫ్ స్టిచ్ ఫైల్స్ కూడా మనం ఓపెన్ చేసుకొని రీషేప్లోకి వెళ్ళి మనకి ఏదైతే పార్ట్ అవసరం లేదో అది తీసేసి మనకు కావాల్సిన పార్ట్ తీసుకోవచ్చు. అంటే డిజైన్ లేదన్నా డిజైన్ ఓపెన్ చేసి దాంట్లో బూటీ ఏదన్నా కావాలంటే దాని వరకు మనం తీసుకోవటానికి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ నిన్న మనం చేసాము. సో ఈరోజు కొన్ని పెండింగ్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేద్దాము. బోరింగ్ వర్క్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మీరు ఒక డౌట్ అడిగారు కదా. సో ఏదన్నా డిజైన్ ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డిజైన్ అనాలి. నేను ఇది డైలీ రిపీట్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డిజైన్ అని ఇక్కడ మీకు ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేయాలి. ఆల్ ఫైల్స్ అని సెలెక్ట్ చేయకపోతే మీకు ఏమి ఓన్లీ ఈఎంబి ఫైల్సే కనిపిస్తాయి. బై డిఫాల్ట్ ఇక్కడ ఏముందో చూడండి, ఇక్కడ విల్ కమ్ ఆల్ ఇన్ వన్ డిజైన్ ఈఎంబి అని ఉంది కదా, ఓన్లీ ఈఎంబి ఫైల్సే కనిపిస్తాయి మీకు. ఇక్కడ మీరు ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తే అన్ని ఫైల్స్ కనిపిస్తాయి. ఇక్కడ నాకు ఇప్పుడు అన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ డిఎస్టి ఫైల్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఓకేనా. ఏ ఫైల్ అయినా ఓపెన్ అవుతుందండి. మీరు ఒక్కోసారి మనం బై మిస్టేక్ ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డిజైన్ అని ఇమేజ్ ఏదన్నా ఓపెన్ చేశారనుకోండి, ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అది డిజైన్ ఫైల్ కాదు. మీకు ఇక్కడ క్లియర్గా ఎర్రర్ మెసేజ్ వస్తుంది, చదువుకోవాలి. ద ఫైల్స్ ఫార్మాట్ డస్ నాట్ మ్యాచ్ ద ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్ ఫర్ దిస్ ఎక్స్టెన్షన్. అంటే అదేంటిది, గ్రాఫిక్ ఫైల్ కాబట్టి ఓపెన్ అవుతుంది, డిజైన్ కాదు. సో గ్రాఫిక్ ఫైల్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఇంపోర్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఇంపోర్ట్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి అది ఇంపోర్ట్ చేసుకోవాలి. అదంటే జేపీసీ కానీ ఏదైనా సరే అది గ్రాఫిక్ ఫైల్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. ఇంకా మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ గ్రాఫిక్స్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ ఉంది అది. అలానే ఇక్కడ ఉంది. అలానే గ్రాఫిక్స్లో కూడా ఫైల్ ఇంపోర్ట్ గ్రాఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ గ్రాఫిక్స్లో కూడా ఇంపోర్ట్ గ్రాఫిక్స్ ఉంది. అలా కాకుండా ఇదే విండోలో అంటే ఇదే ట్యాబ్లో మీరు వేరే ఈ డిజైన్ ఫైల్ ఓపెన్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ ఇంపోర్ట్ ఎంబ్రాయిడరీ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకొని మీకు ఏ ఫైల్ కావాలో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇదే విండోలో మీకు అది ఇంపోర్ట్ అయింది. డిఎస్టి ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఈఎంబి ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫైల్ ఓపెన్ డిజైన్ అన్నాం అనుకోండి, ఏమవుతుందంటే ఇది సపరేట్ వేరే విండోలో ఓపెన్ అవుతుంది, అంటే వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ ట్యాబ్లో ఓపెన్ అయిన దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మీరు డిజైన్ కంబైన్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ కంట్రోల్-A కంట్రోల్-C చేసుకొని కంట్రోల్-V గ్రూప్ చేసుకోవాలి. కంట్రోల్-G అంటే గ్రూప్ అయితే మనకు మొత్తం ఒక ఆబ్జెక్ట్ లాగా మూవ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, మీకు అన్ని డిజైన్స్ ఓపెన్ అవుతాయండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే సార్, ట్రై చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి ఆల్ ఫైల్ ఓపెన్ డిజైన్లో ఆల్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. లేదంటే మీకు ఫైల్స్ కనిపించవు, మీరు ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటారు. ఒకసారి చెక్ చేయండి ఇది. ఓకే. ఎక్స్పోర్ట్ ఆప్షన్, ఎక్స్పోర్ట్ కూడా చూసుకోండి. కొంతమంది ఫైల్లోకి వెళ్ళి సేవ్ అంటేనేమో ఈఎంబీలో సేవ్ అవుతాయి, ఇక్కడ మాకు ఎక్స్టెన్షన్ రావట్లేదు అంటారు కొంతమంది. ఇది సేవ్ అంటే ఏంటంటే అది ఒరిజినల్ ఫైల్ ఈఎంబీ ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. మనకి స్టిచ్ ఫైల్లో కావాలంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ మెషిన్ ఫైల్ అనాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఫైల్ ఫార్మాట్లో కావాలో ఆ ఫైల్లోకి ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి రికార్డింగ్ చూడండి. రికార్డింగ్స్ నేను రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి రికార్డింగ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను చేసిన ప్రతి డిజైన్ ఏదైనా ఎడిట్ చేసినా ఓపెన్ చేసినా ప్రతిదీ మీకు నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేటప్పుడు అదే రిపీట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇదే రిపీట్ అవుతుంది, సేవ్ చేసిన అదే రిపీట్ అవుతుంది. అంటే సేమ్ ఆప్షన్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా. సో మీరు చూడండి, ఒకసారి రివైజ్ చేసి చూడండి. ఓకేనా. నౌ లెట్స్ కంటిన్యూ. ఇప్పుడు మనం బోరింగ్ వర్క్ అనేది ఎలా చేయాలో చూద్దాం. బోరింగ్ అంటే మనకి కొంతమంది బోర్ కొడితే అది వేరు, బోరింగ్ అనేది వేరు. బోరింగ్ అంటే ఈ టైం పాస్ అవ్వకపోవడం కదా. ఇక్కడ ఏంటంటే బోరింగ్ వర్క్ అంటే కట్ వర్క్ టైప్, క్లాతే కట్ అవుతుంది. మనకి బోరింగ్ వర్క్ కట్ వర్క్ రెండు డిఫరెంట్ అండి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం.
యూట్యూబ్లో మనకి బోరింగ్ వర్క్ అని టైప్ చేస్తే మనకి బోరింగ్ వర్క్ అని టైప్ చేశాను అనుకోండి. సారీ, ఎంబ్రాయిడరీ వర్క్ అనాలి. బోరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆర్ఓకి. కట్ వర్క్. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ మీరు చూస్తే ఒకసారి వీడియో చూడండి, జస్ట్ ఒక 2 మినిట్స్ వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. మనకి బోరింగ్ వర్క్ కి సపరేట్ నీడిల్స్ ఉంటాయండి. అంటే మనకి అంటే బోరింగ్ అంటే ఒక హోల్స్ పడతాయి క్లాత్ కి. హోల్స్ పడడానికి సపరేట్ నీడిల్ ఉంటుంది. అంటే ఏంటంటే దానికి మనం థ్రెడ్ పెట్టాం అనమాట. సో ఇప్పుడు మనకి సింగిల్ హెడ్ మిషన్ లో 10 నీడిల్స్, 12 నీడిల్స్, 15 నీడిల్స్ ఉంటాయి కదా. సో ఏదో ఒక నీడిల్ కి మనం ఇది బోరింగ్ నీడిల్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ నీడిల్ తీసేసి నీడిల్ సెట్ చేస్తే ఈ బోరింగ్ నీడిల్ ఏంటంటే నైఫ్ లాగా కొంచెం ఎడ్జ్ అనేది షార్ప్ గా ఉంటుంది. అది క్లాత్ అనేది కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు వాయిస్ వినిపించదు, దట్స్ ఓకే. ఒకసారి చూడండి, అసలుకి మీకు బోరింగ్ వర్క్ అంటే ఏంటో అర్థమవుతుంది. రికార్డింగ్ స్టార్ట్ చేసామా? సో చెక్ చేస్తున్నాము, రికార్డింగ్ స్టార్ట్ చేసామో లేదు. స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సింపుల్ కట్ వర్క్ అంటే బోరింగ్ వర్క్ డిజైన్ అండి. ఇదేంటంటే మీకు ఇక్కడ ఒక 3 కలర్స్ లో ఉంది, అంటే 3 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో అవుట్లైన్, జస్ట్ మనకు ఒక ఐడియా కోసం అక్కడ కట్ వర్క్ వస్తుందని తెలియటానికి. తర్వాత ఈ గ్రీన్ డాట్స్, గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్ గా బోరింగ్ వర్క్ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత కవర్ స్టిచ్ జరుగుతుంది. ఓకే, మీరు మిషన్ లో కూడా రన్ చేసుకొని చూసుకోవచ్చు ఇది. అంటే డిజైన్ మనం మిషన్ లో ప్లే చేసుకొని చూసుకుంటాం కదా, ఇక్కడ కూడా మిషన్ అంటే మన సాఫ్ట్వేర్ లోనే చూసుకోవడం కాదు, మిషన్ లో కూడా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ప్యాటర్న్ స్టిచ్ అయిపోయింది, అంటే థ్రెడ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనకి హోల్స్ కావాలి కాబట్టి ఇది దీనికి ఇప్పుడు ఎన్నో నెంబర్ ఇది మనం కుట్టేది? 1 2 3 4 5 6 7 8 9
ఎయిత్ నెంబర్ నీడిల్ కుడుతుంది. దీనికి థ్రెడ్ ఉంది. ఓకేనా. తర్వాత మనం బోరింగ్ వర్క్ నీడిల్ ఫిక్స్ చేస్తాము. ఓకేనా. బోరింగ్ వర్క్ నీడిల్ ఇది 10th అనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి 10th నెంబర్కి బోరింగ్ నీడిల్ అనేది అటాచ్ చేసాము. దీనికి థ్రెడ్ ఉండదు. జస్ట్ ఏంటంటే అది నీడిల్ పంచింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే డ్యామేజ్ అంటే కాదు, చినిగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే హోల్స్ పడతాయి. ఇప్పుడు చూడండి ఇది బోరింగ్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఏమో థ్రెడ్ వర్క్ జరిగింది. తర్వాత బోరింగ్ అంటే థ్రెడ్ లేకుండా నీడిల్ అనేది పంచింగ్ అంటే నీడిల్‌తో వర్క్ చేసాము. ఇప్పుడు తర్వాత ఏంటంటే మనం కవరింగ్ స్టిచ్ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ వర్క్ జరుగుతది. మీరు మెషిన్‌లో డిస్‌ప్లేలో కూడా చూడొచ్చు ఎలా రన్ అవుతుందో. అది కవర్ స్టిచ్ అన్నమాట. ఈ గ్రీన్ వర్క్ ఏదైతే జరిగిందో అది మనకి బోరింగ్ నీడిల్‌తో జరిగిందన్నమాట. ఇప్పుడు చూసారు కదా! బో ఇప్పుడు ఇది బోరింగ్ నీడిల్‌తో వర్క్ చేసామన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి. మనం ఫస్ట్ ఒక కలర్ కొట్టింది కదా! ఫస్ట్ కలర్ ఏంటంటే జస్ట్ మార్కింగ్ టైప్ అంటే అవుట్‌లైన్ పంచింగ్ జరిగింది. థ్రెడ్ వర్కే. ఇది థ్రెడ్ వర్క్. సెకండ్ వచ్చేసి మనకి బోరింగ్ నీడిల్‌తో పంచింగ్ జరిగింది. అంటే వితౌట్ థ్రెడ్ లేకుండా జరిగింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి కవర్ స్టిచ్ అన్నమాట. సాలిడ్ స్టిచ్. అంటే ఏంటంటే మనకది వర్క్ అనేది నీట్‌గా కనిపించడానికి కవర్ స్టిచ్ సాలిడ్ వర్క్ జరిగింది. ఇప్పుడు మనకు ఓవరాల్‌గా ఇప్పుడు బోరింగ్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. అంటే ఇది సింపుల్ చిన్న బుట్టి ఇది. మీకు ఒక ఐడియా కోసం ఇది నేను వీడియో చూపించాను మీకు. ఆల్రెడీ ఈ వీడియో మనకి యూట్యూబ్‌లో ఉంది. మీరు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ. కట్ వర్క్ ఎంబ్రాయిడరీ డెమో. యాక్చువల్ కట్ వర్క్ అంటే మనం అంటే కట్ వర్క్‌లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే కొంతమందేంటంటే వర్క్ చేసి తర్వాత వాళ్ళేం చేస్తారంటే అగరబత్తి గాని, షోల్డరింగ్ డివైస్‌తో వాళ్ళు క్లాత్ కట్ చేస్తారు గదా! ఇదేంటంటే బోరింగ్ వర్క్ అంటాము. బోరింగ్ అంటే మనం మరీ ఎక్కువ హోల్స్ సైజ్ ఎక్కువుంటే ఇది అంటే మనకి కష్టం. మెషిన్ మీద మేనేజ్ చేయలేము. అంటే సైజు ఒక 5 6 7 హోల్స్ వరకైతే మనం మేనేజ్ చేయొచ్చు. మరీ ఎక్కువైతే చేయలేము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బోరింగ్ నీడిల్స్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా గాని మీకొస్తాయి. ఇది బోరింగ్ నీడిల్స్. ఇవి కొంచెం షార్ప్‌గా ఉంటాయి. ఓకే. బోరింగ్ నీడిల్స్ ఆరోహి. ఆరోహి దగ్గర ఉన్నాయా బోరింగ్ నీడిల్స్? ఓకే. ఆ! ఇది ఆల్రెడీ మీకొచ్చింది. ఇదేమో బోరింగ్ నీడిల్స్ ఫోటోస్ కదా! ఈ ఫోటోస్ చూడండి. ఆ బోరింగ్ నీడిల్‌కేంటంటే ఆహ్, హోల్ ఉండదు. హోల్ ఉండదనమాట. అంటే జస్ట్ మనం థ్రెడ్ పెట్టుకోవటానికి ఉండదు. జస్ట్ షార్ప్‌గా నైఫ్ ఎలా ఉంటదో అలా ఉంటదనమాట.
నైఫ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది మనం ఫిక్స్ చేసుకుంటాము. కొంతమంది ఇది దొరకలేదు అనుకోండి వాళ్ళ దగ్గర, వాళ్ళు ఉన్న నీడిల్ని బెండ్ చేసి దాంతో వర్క్ చేస్తారు. అంటే మనకి ఇప్పుడు నార్మల్ నీడిల్ బ్రేక్ అయిందనుకోండి, మనకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంతమంది కొన్ని మిషన్స్‌కి మనం ఆటోమేటిక్ ఈ బోరింగ్ నీడిల్ సెట్ చేసి ఇస్తామనమాట. కొంతమంది తెలియక ఇరిగిపోయిన నీడిల్ ఇరిగిపోయింది. ఆహ్, అంటే థ్రెడ్ పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. అలా ఎలా ఇచ్చారు మెషిన్ అని అంటారు. అది యాక్చువల్‌గా ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు గదా! అంటే ఆహ్, ఇది బోరింగ్ నీడిల్ అనమాట. బోరింగ్ నీడిల్‌కి ఐ ఉండదు. ఐ అంటే కన్ను ఉండదు. కన్ను దేనికి జస్ట్ మనం థ్రెడ్ పాస్ చేసుకొని వర్క్ చేసుకోవడానికి కదా! దీనికి ఉండదు. ఏదో ఒక 12 నీడిల్స్‌లో ఒక నీడిల్ మీరు బోరింగ్ నీడిల్ పెట్టేసి దాని వరకే ఉంచేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది మీ దగ్గర లేకపోతే మార్కెట్‌లో దొరుకుతాయి. ఈవెన్ మన ఆరోహి స్వింగ్ ఎంటర్‌ప్రైజెస్‌లో గూడా ఉంటాయి. మెటీరియల్స్ వాళ్ళ నంబర్‌కి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర ఉంటే పంపిస్తారు. బోరింగ్ నీడిల్ సెపరేట్ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇన్ కేస్ మీ దగ్గర లేదనుకోండి, ఎవరి దగ్గర లేకపోతే మీరు ఉన్న నీడిల్‌ని బెండ్ చేసి మేనేజ్ చేయొచ్చు. బోరింగ్ నీడిల్‌తో చేస్తే వర్క్ అనేది కొంచెం పర్ఫెక్ట్‌గా వస్తది. సో, ఇప్పుడు బోరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి. మీరు చూస్తే ఇయన్నీ వర్క్సే బోరింగ్ నీడిల్స్‌తో అంటే బోరింగ్ డిజైన్స్ ఇవి. అంటే బోరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవి చూస్తే హోల్స్ చిన్నయి అయితేనే అవుతాయండి. మరీ పెద్దయి అయితే అవ్వవు. కట్ వర్క్ అంటాం వాటిలిని. మరీ పెద్దగుంటే అది కట్ వర్క్. అది మీరు మాన్యువల్‌గా కట్ చేసుకోవాలి. ఓకే. బోరింగ్ వర్క్ వేరే ఉంటది. కట్ వర్క్ వేరే ఉంటది. కట్ వర్క్ అంటే కొంచెం మీరు సాలిడ్ లైన్స్ ఇచ్చుకొని తర్వాత అగరబత్తి గాని, సోల్డరింగ్ డివైస్‌తో మీరు కట్ చేసుకోవాల్సొస్తది. ఓకే. అది వేరుంటది. ఇది వేరుంటది. కట్ వర్క్ ఇప్పుడు స్కాలప్ వర్క్ ఉంటది. శారీ బోర్డర్స్ ఇవన్నీ మనం కట్ చేసుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక జస్ట్ శాంపిల్ చూపిస్తాను. శారీ బోర్డర్స్. ఇప్పుడు చూస్తే కట్ వర్క్ కొన్ని మనం చేసుకోవచ్చు. వర్క్ జరిగాక మనం కట్ చేసుకోవాలి. ఇది ఉంది గదా! స్కాలపు. ఇది వర్క్ చేశాక మనం షోల్డరింగ్ డివైస్‌తో ఇది కట్ చేసుకుంటాం కింద. ఇది కట్ చేసుకుంటాం. అది వేరు. ఇది మనం చేసే వర్క్ వేరనమాట. స్కాలప్ వర్క్. ఇది స్కాలప్ వర్క్. వర్క్ చేశాక ఇది అగరబత్తి గాని, షోల్డరింగ్ డివైస్‌తో కట్ చేసుకోవాలి. ఇది వేరు. మనం చేసేది బోరింగ్ వర్క్. ఓకేనా? దీన్నే శారీ బోర్డర్స్ అంటాము. శారీ బోర్డర్ వర్క్ అంటాం. స్కాలప్ వర్క్ అంటాము. ఓకే. ఇప్పుడు మీరు ఈ హోల్స్ ఉన్నాయి గదా! హోల్స్‌ని మనం బోరింగ్ నీడిల్‌తో అంటే బోరింగ్ డిజైన్ చేసుకోవచ్చు. బోరింగ్ నీడిల్‌తో చేయాలిది. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా ఒక సింపుల్‌గా ఒక డిజైన్ రెడీ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం. హ్మ్. ఇప్పుడు ఇందాక డిజైనే మనం శాంపిల్‌గా తీసుకుంటే, ఇప్పుడు సపోజ్ శాంపిల్ ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడేం చేద్దామంటే మనకొక హోల్ కావాలి గదా! సర్కిల్‌ది తీసుకుందాం. నేను వెక్టర్ సెలెక్ట్ చేస్తాను. హుహు. ఎక్కడుందిది? ఓకే. వెక్టర్ ఎక్కడుంటది? ఇక్కడ ఔట్‌లైన్స్‌లో వెక్టర్. జస్ట్ నాకు రిఫరెన్స్ కోసం ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 అలైన్ సెంటర్ చేసేస్తాను ఇక్కడ. అలైన్ సెంటర్. ఓకే. ఇప్పుడు ఒకసారి సైజ్ చూసుకుందాం. 7 రేంజ్ లేదంటే ఒక 1 ఇంచ్‌లో కావాలి నాకిది బుట్టి. ఓకే. ఇప్పుడు ఇది ఎంతుంది? 0.3 అంటే ఎంఎంలో ఎంతొస్తదిది? సపోజ్ ఇది ఒక 6 ఎంఎంలో ఇద్దాం. ఇది 6 ఎంఎంలో వచ్చింది. 7 వరకేనా? ఓకే. ఆ! ఇది కొంచెం తగ్గించుకుందాం. 0.75 ఇంచెస్. ఓకే. సో, ఈ రేంజ్‌లో నేను బోరింగ్ డిజైన్ అనేది రెడీ జేసుకోవాలి. జస్ట్ ఇది రిఫరెన్స్ కోసం తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే, ఒక స్టెబిలిటీ కోసం ఒక స్టిచ్ అనేది రెడీ జేసుకోండి. ఓకే. ఒక ఐడియా వచ్చిందండి. నేను చేస్తున్నాను డిజైన్. ఇప్పుడేమైనా డౌట్ ఉంటే అడగండి ముందుగానే. నా వాయిస్ వినిపిస్తుందా? క్లారిటీ ఉందా? వీడియో చూసాక ఒక ఐడియా వచ్చిందా అట్‌లీస్ట్? బోరింగ్ వర్క్ అంటే ఏంటో? బోరింగ్ వర్క్ అంటే కట్ వర్క్ వేరు, బోరింగ్ వర్క్ వేరు. కట్ వర్క్ అంటే కొంచెం అది మనం మాన్యువల్‌గా కట్ చేసుకోవాలి క్లాత్. సైజ్ ఎక్కువుంటేనే అది మాన్యువల్‌గా కట్ చేసుకోవటం అంటే సైజ్ ఎక్కువుంటే మాన్యువల్‌గా కంపల్సరీ కట్ చేసుకోవాలి.
ఇదేంటంటే బోరింగ్ వర్క్ అనేది సైజు ఒక 7 8 అలా బిలో తక్కువ ఉంటేనే మనం మెషిన్ మీద ఆటోమేటిక్ క్లాత్ అనేది కట్ చేసుకునే విధంగా డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు ఒకసారి? నేను డిజైన్ రెడీ చేసే ముందు మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, ఏం లేదు. ఓకే. ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదేముంది మన మెటీరియల్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇంకా మీకు డీటెయిల్డ్‌గా నేను ఇచ్చాను నోట్స్. బోరింగ్ ఎంబ్రాయిడరీ అనేది ఒక టెక్నిక్ అన్నమాట. దీనివల్ల మనం హోల్స్ అనేవి క్రియేట్ చేసి ఫ్యాబ్రిక్‌ని మనం కట్ చేసుకోవచ్చు మెషిన్ మీద. అంటే మెషినే కట్ చేస్తది. ఇది మనకి ఎలా కట్ అవుతదంటే మెషిన్ నీడిల్ సెపరేట్‌గా ఉంటది. ఓకే. అది మనకిప్పుడు హోల్స్ పెట్టేస్తదన్నమాట ఫ్యాబ్రిక్ మీద. అది మనం సర్క్యులర్ షేప్‌లో గాని, రెక్టాంగిల్ షేపు లేదంటే లైన్స్, క్రాస్ లైన్స్ పెట్టేసుకొని తర్వాత కవర్ స్టిచ్ ఏంటంటే సాటిన్‌లో ఇస్తే మనకేంటంటే ఆ ఎడ్జెస్ అనేవి కవర్ అయిపోతాయి. ఓకే. అప్పుడు మనకి లుక్ అనేది బాగొస్తదనమాట. ఓకే. ఇదేంటంటే కామన్‌గా హైలైట్ ఎంబ్రాయిడరీ దీన్నే మనం ఏమంటామంటే హైలైట్ ఎంబ్రాయిడరీ అని గూడా అంటాం. మనం హైలైట్ అంటే మన కన్నుకి రిలేటెడ్. కట్ వర్క్ అని గూడా అంటారు. ఫ్లోరల్ ప్యాటర్న్స్ అంటారు. లేదంటే లేస్ లైక్ డిజైన్స్ అని గూడా అంటారు. కొంతమంది షిప్లీ ఎంబ్రాయిడరీ అని అంటారు. హోల్ ఎంబ్రాయిడరీ అంటారు. ఇంకా అది రీజియన్‌ని బట్టి మారుతా ఉంటది. ఓకేనా? రీజియన్ బట్టి ఒక్కో నేమ్ ఉంటది. సో, అన్నీ ఒకటే. ఓకే. కట్ వర్క్ అన్నా, హోల్ ఎంబ్రాయిడరీ అన్నా, బోరింగ్ ఎంబ్రాయిడరీ లేదంటే స్కిప్లీ లేదంటే కట్ వర్క్, ఫ్లోరల్, లేస్‌కి కూడా ఇదే వాడతారు ఎక్కువ. సో, మీరు యూట్యూబ్‌లో నేను ఇందాక ఒక వీడియో చూయించాను గదా! చూడొచ్చు. ఇది అన్నమాట. ఈ డిజైను ఫస్ట్ అనేది ఒక అవుట్‌లైన్ లాగా జరిగింది థ్రెడ్‌తో. తర్వాత ఈ బ్లూ కలర్‌లో ఏదైతే ఉందో అదేంటంటే పంచింగ్ అన్నమాట. దేనికంటే బోరింగ్ నీడిల్‌తో వర్క్ చేసుకోవడానికి అది. తర్వాత మళ్ళీ సాలిడ్ స్టిచ్ వచ్చింది. ఓకే. సో, అవుట్‌పుట్ అయితే ఇలా వస్తది. ఇలా మీరు ఏది డిజైన్ అయినా రెడీ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు స్టెప్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు కొన్నేంటంటే సాఫ్ట్‌వేర్ చేంజ్ అయ్యే కొద్దీ ఆప్షన్స్ మారుతూ ఉంటాయి. కొంచెం స్టెప్స్ మీరు ఎగ్జాక్ట్‌గా కాకపోయినా ఆప్షన్స్ చూసుకొని పంచింగ్ చేసుకోవాలి. మీరేం చేయాలంటే ఒక న్యూ డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. మీకేదైనా రిఫరెన్స్ ఉంటే ఆ గ్రాఫిక్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో, సర్కిల్ కానీ, క్లోజ్డ్ షేప్ ఏదైనా ఉంటే తీసుకొని హోలు. తర్వాత మనం టూల్స్‌లోకెళ్ళి డిస్టెన్స్ క్లోజ్డ్ షేప్ టూల్ ఇలా చాలా టూల్స్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది గదా! సో, మనం ఏం చేయాలంటే పంచ్ చేసుకోవాలి. షేప్ దట్ రిప్రజెంట్స్ ద ఏరియా టు బి బోర్డ్. సో, మనకి ఎక్కడైతే బోరింగ్ వర్క్ కావాలో అంతవరకు పంచింగ్ చేసుకోవాలి. జస్ట్ మనకి ఒక ఐడియా కోసం. ఓకే. డ్రా జేసుకోవాలి. ఆ ఏరియా అంటే ఇప్పుడు నేనేం జేశానంటే, నాకు ఈ ఏరియాలో నాకు ఆహ్, హోల్ కావాలి గాబట్టి ఇలా డ్రా జేసుకున్నాను. ఇది మొత్తం వర్క్ కావాలి గాబట్టి ఇది డ్రా జేసుకున్నా ఇలా. అంటే ఇంతవరకు హోల్ వస్తది. ఇది మొత్తం వర్క్ వస్తదనమాట. అలా డ్రా జేసుకోవాలి. తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటే సాటిన్ ఔట్‌లైన్ అరౌండ్ ద బోరింగ్ షేప్ యూజింగ్ ద కాలమ్ ఏ టూల్ ఆర్ ఇన్‌పుట్ సి. దిస్ గివ్స్ ఎ స్మూత్ ఎంబ్రాయిడరీ ఫినిష్ అరౌండ్ ద హోల్. ఇదెప్పుడు తర్వాత స్టెప్ 3 ఇది. స్టెప్ 1 ఏంటంటే జస్ట్ ఒక ఐడియా పర్పస్ మార్కింగ్ చేసుకొని ఉంచుకోండి. స్టెప్ 2లో మీరు ఈ దీన్నేమంటాము ఈ బోరింగ్ వర్క్ అనేది చేయాలి. థర్డ్ వచ్చేసి కవర్ స్టిచ్ చేయాలి. కవర్ స్టిచ్ సాటిన్ ఔట్‌లైన్. ఫోర్త్ వచ్చేసి బోరింగ్ పార్ట్ అనేది సీక్వెన్స్‌లో ఉండేలా చూసుకోండి. ఓకే. యాటివ్ స్టిచ్ ఔట్‌లైన్. తర్వాత మనకు కావాల్సిన ఫార్మాట్‌లో మనం మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో క్వెషన్ ఉంది గదా! కెన్ బోరింగ్ బి డన్ ఫర్ ఓపెన్ షేప్? ఓపెన్ షేప్స్‌కి మనం బోరింగ్ వర్క్ అనేది చేయొచ్చా? చేయలేమండి. ఓపెన్ షేప్ అంటే క్లోజ్డ్ షేప్ కాదు. అంటే జస్ట్ ఇప్పుడు ఇది తీసుకుందాము. ఇది ఇలా ఉంది. ఇది తీసుకొని మీరిలా చేశారనుకోండి. దీనికి బోరింగ్ అనేది కష్టం. హోల్ పెట్టడం కష్టం. ఎందుకంటే ఇది ఇక్కడ హోల్ పెట్టి ఇలా పంచ్ చేసామనుకోండి. అది చినిగినట్టుంటే తర్వాత దాని మీద కవర్ స్టిచ్ అనేది డిఫికల్ట్.
సో ఓన్లీ క్లోజ్డ్ షేప్కే మనకి ఈ బోరింగ్ అనేది అప్లై అవుతుంది. ఓపెన్ షేప్స్ అంటే లైన్స్ కానీ కర్వ్స్ కానీ ఓపెన్ ఎండ్స్ వాటికి మనం బోరింగ్ డిజైన్ అనేది చేయలేము, బోరింగ్ అనేది అప్లై చేయలేము. ఓకేనా, ఇది ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ స్టెప్ 1 ఏంటంటే నాకు రిఫరెన్స్ కోసం ఒక వెక్టర్ కానీ ఏదైనా ఒక ఇమేజ్ ఓపెన్ చేసుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టెబిలిటీ పర్పస్ మీరు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. జస్ట్ నేను రైట్ క్లిక్ ఇలా ఇస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ స్టెబిలైజర్ పర్పస్, క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఏరియాలో వర్క్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇది స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 వచ్చేసి ఎక్కడైతే మీకు ఈ బోరింగ్ కావాలో దానికి మనకి వెల్కమ్లో సపరేట్గా ఒక ఆప్షన్ ఉంది. విండోలో టూల్ బార్స్లో ఫంక్షన్స్కి వెళ్ళండి. ఫంక్షన్ అనే టూల్ బార్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఉంది ఫంక్షన్? ఇక్కడ ఫంక్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడేమో పెనిట్రేషన్ అని ఉంది, ఇక్కడేమో బోరర్స్ అని ఉంది చూడండి. టోగల్ బోరర్స్ ఫంక్షన్ యూజ్ ఫర్ కటింగ్ హోల్స్ ఇన్ ద ఫ్యాబ్రిక్. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని రన్ టూల్ ఆల్రెడీ ఉంది కదా, మీకు ఏ ఏరియా వర్క్ కావాలో ఆ ఏరియాకి జస్ట్ ఈ సర్కిల్ కాబట్టి మీకు జస్ట్ ఒక క్రాస్ స్టిచ్ లాగా ఇలా చేసుకుని అయిపోయింది. ఓకే, ఇలా చేశాను. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది సింపుల్ రన్ స్టిచ్చే, కాకపోతే దీనికి థ్రెడ్ వర్క్ అనేది థ్రెడ్ అనేది పాస్ చేయం. ఇది ఏంటంటే బోరర్స్, దీనికి థ్రెడ్తో పని ఉండదు. కాకపోతే ఇక్కడ మీరు ఈ లెంత్ అనేది తగ్గించుకోండి. లెంత్ 1 mm ఇచ్చామనుకోండి కొంచెం స్టిచ్చెస్ అనేవి దగ్గర పడతాయి. ఇది మినిమం లెంత్ కూడా అని పెట్టుకోండి. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత ఇది యాక్చువల్గా ఇక్కడ బోరింగ్ అనేది జరుగుతుంది. అంటే థ్రెడ్ లేకుండా నీడిల్ అనేది ఇక్కడ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం కవర్ స్టిచ్ వాడాలి. దానికన్నా ముందు కావాలంటే ఒక ఐడియా కోసం మీరు జిగ్ జాగ్ కూడా వాడవచ్చు. ఇప్పుడు ఏదన్నా కాలం ఏ తీసుకోండి, కాలం ఏ తీసుకొని పంచింగ్ చేయొచ్చు. లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్ అన్ని స్టార్ట్ లెఫ్ట్ క్లిక్ ఇద్దాము, ఎందుకంటే ఇది రౌండ్ షేప్ కదా. రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, ఎంటర్. ఓకే, యాక్చువల్గా షిఫ్ట్ ప్లస్ ఎల్ ఏమైంది, యాక్చువల్గా ఇది మనం ఎక్కడ ఓపెన్ చేసాం, ఇది సపరేట్ చేస్తే బాగుండేది. ఓకే, దీని వరకు Ctrl+X, Ctrl+N, Ctrl+V వేరే ట్యాబ్లో కాపీ పేస్ట్ చేసుకున్నా. నాకు డిఫరెన్స్ కోసం దీనికి స్టిచెస్ జనరేట్ అవ్వలేదు, జీ నొక్కాను, స్టిచెస్ జనరేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని సంథింగ్ బ్యాక్ స్టిచ్ అంటే అలా వస్తుంది, లేదంటే స్టిచ్ స్పేసింగ్ అనేది తగ్గించుకుందాం. ఓకే, స్పేసింగ్ అనేది తగ్గిస్తాను. ఇక్కడికి వెళ్ళిపోయి స్పేసింగ్ ఒక 3 mm వరకు ఇద్దాం. ఓకే, ఇక్కడ ఆటో అండర్లే కూడా తీసేద్దాం. అండర్లో ఆల్రెడీ పోయింది, అండర్లో లేదు, తీసేసాను. ఇక్కడ షార్ట్నింగ్ కూడా తీసేయచ్చు మీరు. షార్టనింగ్ పోయింది చూడండి. షార్టనింగ్ అంటే కొంచెం ఆల్టర్నేటివ్ వస్తున్నాయి కదా, ఇది తీసేయండి. ఇంకా దీనికి మనకి టై ఆఫ్ కూడా అవసరం లేదు యాక్చువల్గా, అది కూడా తీసేసుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది కదా. మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు నేను సాటిన్ ఫిల్ అనేది అప్లై చేస్తాను. దీనికి స్పేసింగ్ అనేది పెంచుకుంటాను, లేదంటే తగ్గిద్దాం. ఓకే, ఇంకా మీకు కావాలంటే దీనికి స్ట్రింగ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. స్ట్రింగ్ ఎఫెక్ట్ అంటే మళ్ళీ ఇది మీరు కవరేజ్ అనేది చూసుకొని మార్చుకోవాలి, లేదంటే ఇది ఇవ్వచ్చు. ఇక్కడ ఉంది కదా స్ట్రింగ్ ఎఫెక్ట్. ఇదంతా సెట్ అవ్వట్లేదు, కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి. ప్రస్తుతానికి అయితే నేను నార్మల్ ఫిల్లింగ్ ఇచ్చేస్తాను. ఓకే,
సపోజ్ 0.60 అలా ఇచ్చేసి మేనేజ్ చేయొచ్చు. స్పేసింగ్ అనేది తగ్గించచ్చు, 45 వరకు పెడదాం. ఓకే, ఇలా మీరు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్లే చేసి చూడొచ్చు. Shift+R స్లోగా ప్లే చేద్దాం. ఫస్ట్ ఏమవుతుంది, మీకు స్టెబిలైజర్ అంటే స్టెబిలిటీ పర్పస్ ఒక ఫార్వర్డ్ చేసేసాను. ఇది మళ్ళీ రన్ చేద్దాం. స్పీడ్ పెంచుదాం. ఓకే, ఫస్ట్ ఇది స్టెబిలిటీ పర్పస్ ఒక స్టిచ్ జరుగుతుంది. అంటే ఇదేంటంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి బోరింగ్ వర్క్ అనేది జరుగుతుంది. బోరింగ్ వర్క్ తర్వాత నేనేం చేశానంటే కవర్ స్టిచ్లో ఫస్ట్ ఏం చేశానంటే కాలం మీద తీసుకొని పంచింగ్ చేసి జస్ట్ కొంచెం స్పేసింగ్ అనేది ఎక్కువ ఇచ్చాను. తర్వాత కంప్లీట్ సాటిన్ ఫుల్ స్టిచ్ ఇచ్చాను. అప్పుడు ఏంటంటే మనకు అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి మీకు నేను రిపీట్ చేసి చూపిస్తాను మీకు ఐడియా కోసం. ఫ్రెష్గా మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఫస్ట్ టైం ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ డిజైన్లో సెలెక్ట్ మిషన్ ఫార్మాట్ ఉంది కదా, అంటే మీరు వాడే మిషన్ బట్టి కూడా ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు మన సాఫ్ట్వేర్లో. ఓకే, ఇప్పుడు మనం వాడే మిషన్స్ అన్ని రిలేటెడ్ తజీమాలోనే ఉంటాయి. ఓకే, తజీమా అంటే అదొక కంపెనీ బ్రాండ్. సో సింగిల్ హెడ్, డబుల్ హెడ్ కంపెనీని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే చేశారనుకోండి, అప్పుడు మనకి అంటే దాని రిలేటెడ్ సెట్టింగ్స్ అప్లికబుల్ ఉంటాయి బై డిఫాల్ట్. ఇప్పుడు ఏదైనా మీరు సెట్టింగ్స్ మార్చుకోవాలనుకోండి మిషన్ ఫార్మాట్లో, ఇక్కడ తజిమా అని ఉంది, ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళాలి. ఇక్కడ సెట్టింగ్స్లో మీకు అడ్వాన్స్డ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని స్టాండర్డ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకేనా, జస్ట్ మీకు ఏమన్నా సెట్టింగ్స్ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోరింగ్ ఒక ఆప్షన్ ఉంది. బోరింగ్కి ఇక్కడ ఆఫ్సెట్ అనేది -12.0 mm ఉంది. బై డిఫాల్ట్ అది ఉంచేయాలి, మీరు మార్చుకోని అవసరంలా. ఎండ్ ఆఫ్ ద డిజైన్ ఉంది. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను, ఇవి డిఫాల్ట్. ఓకే, సో ఆఫ్సెట్ వాల్యూ అనేది ఏంటంటే మిషన్ ఫార్మాట్లో అదొక, అంటే అది వన్ ఆఫ్ ద మిషన్ ఫార్మాట్ డెఫినేషన్ అనమాట ఆఫ్సెట్. ఓకే, అది అలా ఉంచేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు ఇది ఓకే కదా, ఈ మెషిన్ సెట్టింగ్స్ అనేవి మీరు చూసుకోండి. ఇక్కడ అడ్వాన్స్లో కూడా ఉన్నాయి, ఇంక ఇవేం చేంజ్ చేసుకొని అవసరం లేదు. ఓకే, ఇలా పెట్టేయండి, నో ప్రాబ్లం. మీకు ఒక ఐడియా అంటే మెషిన్ ఫ్యూచర్లో మీరు ఏదైనా మెషిన్ స్పెసిఫిక్ ఫార్మాట్ సెలెక్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మార్చుకోవాలి. ఆబ్జెక్ట్లో కాదు, డిజైన్లో సెలెక్ట్ మెషిన్ ఫార్మాట్ అని ఉంది, అక్కడ మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను బోరింగ్ వర్క్ చేయాలి. బోరింగ్ వర్క్ చేయాలంటే ఫస్ట్ రెఫరెన్స్ ఒకటి నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఒకటి నేను డ్రా చేశాను కదా, జస్ట్ మాకు ఐడియా కోసం వెక్టర్ తీసుకొని డ్రా చేశాను. దీన్ని కొంచెం డూప్లికేట్ చేసి కొంచెం పెద్దగా చేస్తున్నాను. ఇది ఒక సపోజ్ ఒక 6 mm వరకు ఒక హోల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఓకే, మనం స్టేబుల్ స్టిచ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. స్టేబుల్ స్టిచ్ అంటే ఏంటి, జస్ట్ ఒక అంటే క్లాత్ అనేది వర్క్ జరిగేటప్పుడు జరగకుండా, అంటే అది షింక్ అవ్వకుండా మనకి అండర్లో స్టిచ్ ఎలానో అలా ఒకటి మనం డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే,
సో ఎక్కడైతే మనం హోల్ పెడతాం అనుకుంటామో దాని చుట్టూ ఒక స్టెబిలైజింగ్ రన్ టూల్ అనేది పెట్టాలి. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది పెనెంటేషన్ ఇది సెలెక్ట్ అయి ఉండాలి. నేను ఇక్కడ ఒకటి రైట్ క్లిక్ ఇచ్చుకొని పంచింగ్ చేస్తున్నా. ఈ సింపుల్ డిజిటైజ్ రన్ అండి. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ కలుపుతున్నాను అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు హోల్ అనేది పంచింగ్ చేయాలి. హోల్. హోల్ అంటే హోల్‌కి ఇది వాడాలి మనం. బోర్స్ అనేది ఆప్షన్ వాడాలి. బోర్స్ అనే ఆప్షన్ వాడాలి. ఇప్పుడు మీరు ఇది సర్కిల్ కాబట్టి జస్ట్ మీరేం చేయాలంటే క్రాస్‌గా ఒక 2 లైన్స్ మీరు డ్రా చేస్తే సరిపోద్ది ప్లస్ లాగా. కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలాగా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్. ఓకే. సారీ. మనం కాలమే కాదు డిజిటైజ్ రన్నే సెలెక్ట్ చేసుకోవాలి. బోరర్స్ ఇది సెలెక్ట్ అవ్వాలి. డిజిటైజ్ రన్ సెలెక్ట్ అవ్వాలి. ఓకే. ఇలా క్రాస్‌గా ఓకే. సరిపోతుంది. ఇలా క్రాస్‌గా సరిపోతుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ మనం సెట్టింగ్స్ మార్చుకోవాలి ఇప్పుడు. సెట్టింగ్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మనకి ట్రిమ్మింగ్‌తో పనుండదు గదా! ఇది ట్రిమ్‌తో పనుండదు. ఫస్ట్ స్టిచ్ లెంత్ అనేది మీరు 1 పెట్టుకోవాలి. ఈ 2 సెలెక్ట్ చేసి స్టిచ్ లెంత్ అనేది 1 పెట్టుకోండి. మినిమమ్ లెంత్ కూడా 1 పెట్టుకోండి. తర్వాత మీరు కనెక్టర్స్‌కెళ్ళిపోయి ఇక్కడ ఆఫ్‌లో టై అప్ చేసుకోండి దీనికి. ఓకే. అంటే దీనికి టై ఇన్, టై అప్ ఉండదు. అంటే ముడి వేయటం అయ్యేం అవసరం లేదు గదా! జస్ట్ ఇది థ్రెడ్ లేకుండా వర్క్ జరుగుతుంది కాబట్టి మనకి దాంతో పనుండదు. మీరు టై అప్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. ఓకే. ఇదొక పార్ట్. ఇదొక స్టెప్ 2 అయిపోయింది. ఆఫ్ చేసుకోవాలిక్కడ. తర్వాతొచ్చేసి మనం ఏంటంటే ఫ్యాబ్రిక్‌ని స్టెబిలైజ్ చేయాలి. ఇప్పుడు కవర్ స్టిచ్ వాడాలి. సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే జిగ్‌జాగ్ వాడతాను ఇప్పుడు. జిగ్‌జాగ్ స్టిచ్ యూజ్ చేస్తాననమాట. సో, అంటే జిగ్‌జాగ్ ఆ హోల్ చుట్టూ వచ్చేలాగా చేస్తాను. మీరు కాలమ్ ఏ గాని లేదంటే రింగ్ టూల్ యూజ్ చేసి చేయొచ్చనమాట మీరు. కాలమ్ ఏ గాని రింగ్ టూల్ యూజ్ చేసి అది మీరు పంచింగ్ చేయొచ్చు. తర్వాత ఏం జేయాలంటే మీరు మేనేజ్ చేసుకోవాలిది. ఇది, ఇది డీసెలెక్ట్ చేయండి ఇది. బోర్ ఆప్షన్ డీసెలెక్ట్ చేసి ఓకే. బోర్ ఆప్షన్ డీసెలెక్ట్ చేయండి. చేసేసి ఇక్కడ కాలమ్ ఏ వాడి మళ్ళీ ఇక్కడ పంచింగ్ చేస్తున్నాను నేను. ఓకే. రైట్ క్లిక్ అంటే అపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. రైట్ క్లిక్, 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 లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్. ఓకే. ఇది మనం పంచింగ్ చేసాం. దీని స్టిచెస్ జనరేట్ అవ్వలేదు. యాక్చువల్‌గా మనం దీనికి ఫిల్లింగ్ టైప్‌లో ఫిల్స్‌లోకెళ్ళి ఇక్కడ మీరు జిగ్‌జాగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. జిగ్‌జాగ్ వచ్చింది. ఇక్కడ షార్టనింగ్ తీసేద్దాం. ఓకే. షార్టనింగ్ తీసేసాము. తర్వాత ఏం చేయాలంటే మీకు స్పేసింగ్ కావాలంటే పెంచుకోండి. జస్ట్ ఇది స్టెబిలిటీ పర్పసే కాబట్టి స్పేసింగ్ అనేది పెంచుదాము. స్పేసింగ్ ఎక్కడ పెంచొచ్చండి? ఇక్కడికెళ్ళిపోయి అండర్‌లే కూడా తీసేద్దాం దీనికి. అండర్‌లే తీసేద్దాం. తర్వాత ఈ అండర్‌లే లేదు. ఇంకా మనం ఏం చేయొచ్చంటే స్పేసింగ్ అనేది ఎక్కడుంటది? స్పెషల్‌లోనా? ఇది సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడొచ్చింది. స్పేసింగ్ అనేది పెంచుకోవచ్చు. సపోజ్ 3 ఎంఎం పెట్టాను. ఓకే. తర్వాత మనం ఏం చేస్తాము? ఇది సెలెక్ట్ చేసేసుకొని డూప్లికేట్ చేసి ఇంతకన్నా ముందు ఇంకేమన్నా కొంచెం మీరేం చేయాలంటే కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆహ్, ఈ హోల్స్ అనేవి కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలాగా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. దట్స్ ఓకే. తర్వాత దీన్నే ఆహ్, తర్వాత మీరు మళ్ళీ కాలమ్ ఏ ఉంది గదా! దీన్నే డూప్లికేట్ చేసి ఫిల్లింగ్ అప్లై చేయటమే. యాక్చువల్‌గా ఏమైపోయిందిది?
కాలమే యూజ్ చేసాము. డూప్లికేట్, ఫిల్. ఓకే. పంచింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా చేయాలి. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చేసుకొని మీరు దీనికి మీకు ఏ ఆప్షన్స్ కావాలో అవి చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. ఓకే. ఇంకా అంతే. 0.40 ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫిల్ టైప్స్ ఉన్నాయి గదా! సాటిన్ రైజ్డ్ ఉంది. జిగ్‌జాగ్, ఈ స్టిచ్ ఉంది. ఇంకా మనకి హ్యాండ్ స్టిచ్ కూడా అప్లై చేసుకోవచ్చు కొంచెం రియలిస్టిక్ ఎఫెక్ట్ కావాలంటే. ఓకే. ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఒక బూటీ రెడీ అయిపోయిందనుకోండి. ఒకసారి ఒక బూటీ రెడీ అయిపోతే మనం దీన్నే డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ జీ డూప్లికేట్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. కంట్రోల్ డి. ఓకే. ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ మిషన్ ఫైల్ బోరింగ్ డిజైన్. డీఎస్‌టీ ఫైల్. డౌన్‌లోడ్స్‌లోకెళ్దాం. ఇంకోటేంటంటే ఇదెప్పుడు మర్చిపోవద్దు. ఇదెప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. మనం ఒకేసారి ఒరిజినల్ క్లాత్ మీద వర్క్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక్కోసారి మిషన్ బట్టి సెట్టింగ్స్ మారిపోతా ఉంటాయి. ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు. మీరు కంపల్సరీ ఇవి ప్లే చేసుకొని అంటే టెస్ట్ రన్ చేయాలి. శాంపిల్ క్లాత్ మీద వర్క్ చేసుకొని అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మీరు ఎంబ్రాయిడరీ అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ చేసుకోవాలి. లేదంటే ఇవి ఒక్కోసారి సెట్ అవ్వవు మనకి. ఓకే. అవన్నీ చూసుకొని చేసుకోవాలి వర్క్ అనేది. అర్థమవుతుందా? సో, ఇలా మనం బోరింగ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. బోరింగ్ నీడిల్ దీనికి సెపరేట్ ఉంటది. అది వాడితే మనకి అవుట్‌పుట్ అనేది మంచిగొస్తది. సో, ఎప్పుడైనా చూడండి మీరు ఒకసారి శాంపిల్ యేసుకొని అంతా వర్క్ మంచిగా వస్తేనే ఈ వర్క్ అనేది చేసుకోవాలి. ఆల్ ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవన్నీ కలర్ స్టిచ్ లాగా వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ మీరు డిఫరెంట్ కలర్ ఇచ్చుకోవచ్చు ఈటికి. ఓకే. డిఫరెంట్ కలర్ ఇచ్చుకొని వర్క్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ అది మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ ఇదే మనకి రెక్టాంగిల్‌లో కావాలనుకోండి. రెక్టాంగిల్ ఒకటి ఏదన్నా రిఫరెన్స్ తీసుకొని ఓకే. రెక్టాంగిల్ గాని లేదంటే స్క్వేర్‌లో గాని కావాలనుకోండి రిఫరెన్స్ తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడికెళ్ళిపోవాలి. బోరోస్. ఇది ఇది డిజిటైజ్ రన్ తీసుకొని డిజిటైజ్ రన్. ఓకే. ఇలా నంబర్ ఆఫ్ రన్ స్టిచ్‌లో ఇవ్వాలి ఈ బోరింగ్ నీడిల్‌కి. మీరు ఇలా డిఫరెంట్‌గా ఇచ్చుకోవచ్చు. కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలా ఇచ్చుకోవాలి. ఇదయిపోయింది. ఓకే. దీనికన్నా ముందు నేను ఒకటి మర్చిపోయాను. కంట్రోల్+Z. ఫస్ట్ ఒక అవుట్‌లైన్ స్టిచ్ అనేది స్టెబిలైజర్ స్టిచ్ అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారనుకోండి క్లాత్ అనేది ఫిక్స్ అయిపోద్ది జరగకుండా. క్లాత్ అంటే ఇప్పుడు హోల్స్ కొట్టేటప్పుడు క్లాత్ అనేది షింక్ అవ్వకుండా ఉంటది. ఇది ఫస్ట్ కంపల్సరీ ఇది స్టెబిలైజర్ స్టిచ్. ఓకే. ఇది మాత్రం కంపల్సరీ ఉంచుకోవాలి మీరు. ఇది ఫస్ట్ ఒక రన్ స్టిచ్ ఇచ్చామనుకోండి. దీనికి స్టిచెస్ జనరేట్ అవ్వలేదు. జి మిస్టేక్ ఏం చేశామంటే ఇది డీసెలెక్ట్ చేసే పంచింగ్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి పంచింగ్ చేయకూడదు. ఎందుకంటే నాకు స్టిచ్ రావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేశాను. ఇది స్టెబిలైజ్ రన్. స్టెబిలైజ్ రన్. ఇప్పుడు నేను ఫటాఫట్ చేసేస్తున్నాను. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా. ఇదయిపోయింది. క్లాత్‌ని పట్టేసి ఉంచుకుంటది. తర్వాత ఇప్పుడు మనం బోరింగ్ వర్క్ హోల్స్ పడేలాగా వర్క్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకొని ఎస్కేప్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రన్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ బోరింగ్ వర్క్ జరగాలి. సో, కొంచెం మీరు సెంటర్ పాయింట్‌లో వచ్చేలాగా చూసుకొని చేసుకోండి. కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలా చేసుకోండి. ఇదయిపోయింది. ఇప్పుడు నాకు కవర్ స్టిచ్ కావాలి కాబట్టి మీకు
ఎలా కావాలో అలా తీసుకోండి. కాలమ్ ఏ వాడుకోవచ్చు. లేదంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇంక కంపల్సరీ కాలమ్ ఏనే వాడుకోవాలి. ఇది పంచింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది డీసెలెక్ట్ అవ్వాలి కవర్ స్టిచ్. ఓన్లీ ఇది సెలెక్ట్ అవ్వాల్సింది ఎప్పుడంటే ఓన్లీ బోరింగ్ వర్క్ జరిగేటప్పుడే. సో, ఇప్పుడు నాకు ఫిల్లింగ్ కావాలి కాబట్టి ఈ ఫిల్లింగ్‌లో మీకేదైనా జిగ్‌జాగ్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. కాలమ్ ఏ తీసుకోండి. సో, ఫటాఫట్ సైడ్ 1, సైడ్ 2 చేసేస్తా. సైడ్ 1, సైడ్ 2 ఇక బెస్ట్ ఏంటంటే కొంచెం ఓవర్‌లాప్ అయ్యేలాగా చేయండి. ఏం చేస్తానంటే కొంచెం కింద నుంచి ఎళ్తాను. అప్పుడు ఇంకా బెస్ట్ అనమాట. కొంచెం ఓవర్‌లాప్ అయ్యిద్ది. ఇది కొంచెం టెస్ట్ అండ్ ట్రైల్ అండ్ ఎర్రర్ అనమాట. మీరు కంపల్సరీ ట్రైల్ ఎయాల్సిందే. ఏమన్నా వర్క్ చేసాక ఏమైనా చేంజెస్ కావాలంటే మీరు చేసుకోవాలి. ఓకే. ఇది జిగ్‌జాగ్ షార్టెనింగ్ తీసేస్తాను. దీనికన్నా ముందు ఒకటి మర్చిపోయాం గదా! ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఈ బోరింగ్‌తో చేసినయి సెలెక్ట్ చేసుకొని మీరేం చేయాలంటే ఇవి సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఇక్కడ మినిమమ్ లెంగ్త్ 1 పెట్టుకోవాలి. తర్వాత కనెక్టర్స్‌కెళ్ళి టై ఆఫ్ చేసుకోవాలిది. ఇది ఓకే. టై ఆఫ్ చేసుకోవాలి. టై ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఇది జస్ట్ జిగ్‌జాగ్ కవర్ స్టిచ్ ఇది. అండర్‌లో తీసేసుకోవచ్చు. దీనికి అవసరం లేదు. మీకు కావాలంటే ఆహ్, అండర్‌లో తీసేసుకోండి. దీనికి మీరేం చేయొచ్చంటే కొంచెం షార్టనింగ్ ఆప్షన్ తీసేయండి. ఆ! జస్ట్ ఒక ఐడియా కోసం. తర్వాత దీన్నే డూప్లికేట్ చేసి మీకు కావాల్సిన టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎలా కావాలంటే అలా. ఓకే. ఇలా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా బోరింగ్ డిజైన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నే నేను డూప్లికేట్ చేస్తాను. కంట్రోల్ జీ డూప్లికేట్ చేసి సారీ గ్రూప్ చేస్తున్నాను. గ్రూప్ చేసి ఏం చేస్తానంటే ఒక మోటిఫ్‌లా క్రియేట్ చేసుకుంటా. డిజైన్‌లోకెళ్ళి ఆబ్జెక్ట్, క్రియేట్ మోటిఫ్, పిబ్ 26 బ్యాచ్, బోర్ 1 అని ఓకే. రిమూవ్ అదర్ ఫంక్షన్స్, రిమూవ్ కలర్ చేంజెస్ అన్నీ రిమూవ్ చేసి ఓకే చేస్తాను. స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇలా పెట్టేసుకుంటా. ఎంటర్. అయిపోయింది. ఇది మోటిఫ్ లాగా నాకు వచ్చేసిందనమాట ఇప్పుడు. సో, దీన్నే మనం ఏదన్నా డ్రా చేసుకొని దాన్ని మోటిఫ్ లాగా గూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదన్నా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దీన్ని మోటిఫ్‌లో కన్వర్ట్ చేసుకోవచ్చు. కాతే ఇది సైజ్ ఎక్కువుంది. నేను తీసుకున్న లెంత్ ఏమో తక్కువుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సింది ఇక్కడ. లేదంటే ఏం చేయాలంటే ఇది ఇంకో మోటిఫ్ క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్, క్రియేట్ మోటిఫ్, బోర్ 1 ఓవర్ రైట్ చేస్తాను. ఓకే. ఆ! ఓవర్ రైట్ చేయదు. ఆబ్జెక్ట్‌లోకెళ్ళి క్రియేట్ మోటిఫ్ ఇది ఇంకా అవ్వలేదు. ఓకే. మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్, క్రియేట్ మోటిఫ్, బోర్ 1 కలర్ చేంజెస్, రిమూవ్ అదర్ ఫంక్షన్స్ తీసేస్తున్నాను. ఓకే. ఆల్రెడీ అడ్జస్ట్ ఓకే. కొంచెం స్పేస్ ఇద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇస్తున్నాను. ఇంత స్పేస్‌లో వచ్చేలాగా. ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒకటి డ్రా చేస్తున్నా. స్ట్రెయిట్ లైన్ డ్రా చేద్దాం జస్ట్ ఒక ఐడియా కోసం. ఇప్పుడు దీనికి మోటిఫ్ అనేది అప్లై చేస్తా. ఇలా వచ్చింది. ఓకే. ఇలా వచ్చేసింది. సో, ఇలా మీరు మేనేజ్ చేయొచ్చు. ఓకే. ఎప్పుడైనా సరే ట్రైల్ అండ్ ఎర్రర్ ట్రై చేయండి. తర్వాతే మీరు అంటే ఒకసారి చేసి శాంపిల్ ఏసుకొని అంతా వర్క్ అయితేనే మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. లేదంటే డిఫికల్ట్. ఓకేనా? హ్మ్. ఇలా చేయొచ్చు. ఇంకా మనకి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇప్పుడు విండోస్‌లో టూల్ బార్స్‌లోకెళ్ళాలి మీకు ఈ ఫంక్షన్ టూల్ కావాలంటే.
కొంతమంది ఫంక్షన్ టూల్ కనిపించట్లేదు అంటారు. సో, కంపల్సరీ ఫంక్షన్ టూల్ అనేది టూల్ బార్‌లో టిక్ పెట్టుకుంటేనే కనిపిస్తది. లేదంటే కనిపించదు. మోటివ్‌లో స్పేస్ ఓకే. ఎలా క్రియేట్ ఏ అయింది సార్ అది? ఆప్షన్ కనిపించకపోయినా చెప్పండి. నేను స్పేస్ ఎక్కువ ఇచ్చాను అక్కడ మోటివ్ క్రియేట్ చేసేటప్పుడు. లేదంటే సెట్టింగ్స్‌లోకెళ్ళి మీరు మార్చుకోవచ్చు కదా! నేను మోటివ్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి. డిజైన్, క్రియేట్ మోటిఫ్, ఆబ్జెక్ట్ క్రియేట్ మోటిఫ్, బోర్ 1 సంథింగ్, బోర్ 2 ఇస్తున్నాను. ఓకే చేసి నేనేం చేశానంటే ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ కదా! ఇక్కడ పెట్టుకుంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాననమాట. అంటే నెక్స్ట్ అది అంత స్పేస్‌లో జాయిన్ అవుతది. స్పేస్ ఇక్కడ నుంచి ఇక్కడికిచ్చాను. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్‌లో ఇచ్చాను. మీరు కావాలంటే ఓకే. సెట్టింగ్స్‌లోకెళ్ళి అంటే మోటివ్ సెట్టింగ్స్‌లోకెళ్ళి స్పేస్ అనేది పెంచుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. ఓకే. అర్థమైంది. ఆ! ఐ థింక్ వి ఆర్ గుడ్ హియర్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే విండోస్ టూల్ బార్స్‌లో మీకేదైనా ఆప్షన్ లేదంటే కంపల్సరీ ఇక్కడ చూడండండి. ఇంగోండి ఇక్కడ ఫంక్షన్ ఉంది. ఇది సెలెక్ట్ చేస్తేనే ఈ ఆప్షన్స్ వస్తాయి. లేదంటే రావు. ఇవన్నీ చూసుకోండి. హూప్ ఫంక్షన్ ఉంటది. ఇంకా లెగసీ ఫీచర్స్ ఉన్నాయి కొన్ని. లెగసీ అంటే ఎక్కడ యాడ్ అవుతుందో చూసుకోండి. ఇన్‌కేస్ కొత్తయి లెగసీ ఇప్పుడు ఏది యాడ్ అయింది? ఇది లెగసీ అనుకుంట ఇది యాడ్ అయింది. ఇవి మనకు అవసరం లేదు. విండోస్‌లో టూల్ బార్స్‌లో లెగసీ. ఓకే. ఇది షిప్లీ అన్నాం గదా! షిప్లీ అంటే ఇదేనండి ఇప్పుడు. దీని టైప్. ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ మనకంత అవసరం ఉండవు. అన్నీ యూజ్ చేయం గూడా. ఏదైతే ఉపయోగమో అవే వాడుకోండి. అన్నీ టిక్ పెట్టేస్తే మళ్ళీ మనకి ఇక్కడ స్పేస్ అనేది సరిపోదు. దానివల్ల మనం వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం. ఓకే. ఇప్పుడు ట్రెడిషనల్ డిజిటైజింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది మాత్రం కంపల్సరీ మీరు ఆన్‌లో పెట్టుకోవాలి ఇది. ఇది ట్రెడిషనల్ డిజిటైజింగ్. ఇదనమాట ఇది. ఓకే. ట్రెడిషనల్ డిజిటైజింగ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మోటిఫ్ అనే ఆప్షన్ ఉంది. యూజ్ మోటిఫ్ అని. యూజ్ మోటిఫ్ అని ఉంది చూడండి. ఇప్పుడు మీకు ఎక్కడ మోటిఫ్ అనేది ఏ డైరెక్షన్‌లో కావాలో, ఎంత సైజ్ కావాలో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ. అంటే యాంగిల్ మార్చుకోవచ్చు. ఇలా. మీరు ఒక మోటివ్ క్రియేట్ చేశారనుకోండి. మీకు ఎలా కావాలో అలా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను మోటివ్స్‌లోకెళ్తాను ఇప్పుడు. మోటిఫ్‌లో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశా. ఇది హార్ట్ షేప్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఆ! బోర్డ్ 2 కాకుండా హార్ట్ షేప్ అనేది సెలెక్ట్ చేసి, ఇక్కడ మనం ట్రెడిషనల్ డిజిటైజింగ్‌లో ఇక్కడ మనకి మోటిఫ్ ఆప్షన్ ఉంది. యూజ్ మోటిఫ్ ఉంది గదా! ఇది సెలెక్ట్ చేసి మీకెక్కడ కావాలో అక్కడ ఎలా కావాలో అలా డైరెక్షన్ మార్చుకుంటూ చేసుకోవచ్చు. ఒక క్లిక్ ఏస్తేనేమో అక్కడ మనకు ఫిక్స్ అయ్యిద్ది. అంటే అక్కడ స్టార్ట్ అవుతది. మీకు ఏ డైరెక్షన్‌లో కావాలో అలా పెట్టుకోవచ్చు ఇలా. ఇది యూజ్ అవుతదనమాట. ఇలా యూజ్ అవుతది. అర్థమవుతుందా? మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. యూజ్ మోటిఫ్ ఆప్షన్ అది. అది ఎక్కడుందంటే ట్రెడిషనల్ డిజిటైజింగ్‌లో ఉంది ఆ ఆప్షన్. మీరు ఒక బోర్డ్‌ని ఒకటి రెడీ చేసుకొని దాన్ని మోటిఫ్‌లో కన్వర్ట్ చేసుకొని మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇలా మౌస్‌తో. అలా చేసుకుంటే ఓకే. మనకి బావుంటది. ఎస్కేప్ చేసుకొని మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ట్రెడిషనల్ డిజిటైజింగ్‌లో యూజ్ మోటిఫ్ ఉంది. ఇప్పుడు ఒకేసారి అంటే ఈ 3 బుట్టీస్‌తో మనకి ఒక మోటిఫ్ ఉంది కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా ఆడేసుకోవచ్చు మీరు. ఎలా కావాలంటే అలా. ఓకే. స్ట్రెయిట్‌గా కావాలంటే అక్కడ క్లిక్ చేస్తే అయిపోద్ది. ఇలా డిఫాల్ట్‌గా చేసుకో. స్టార్ట్ ఎండ్ పాయింట్ కాకుండా మన తర్వాత మనకు కావాలంటే ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చుకోవచ్చన్న. హ్మ్. అంటే ఇది ఒక మోటిఫే మనం సెట్ చేసుకుంటున్నాం అన్నమాట ఇది. ఒక మోటివ్‌ని ఓకే. మోటిఫే వస్తది. ఇప్పుడు దీని స్టార్ట్ పాయింటు అంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ పెద్ద మ్యాటర్ కాదు దీనికి. అవును. ఇలా చేసుకోవచ్చు. ఇది యూజ్ మోటిఫ్ వల్ల అది బెనిఫిట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకోటి కచ్ వర్క్ అని ఒకటుంది. యాక్చువల్లీ కచ్ వర్క్ ప్యాటర్న్ వేరే ఉంటది. అది చూపిస్తానిప్పుడు.
ఫైల్ క్యాప్చర్ డిజైన్ బిట్ మ్యాప్ బోరింగ్ వర్క్. ఇది కచ్ వర్క్ అంటామండి. ఇది కూడా వన్ ఆఫ్ ద డెకరేటివ్ స్టైల్ అనమాట ఎంబ్రాయిడరీలో. ఇది యాక్చువల్గా మనం మిమిక్ చేస్తాము ఎంబ్రాయిడరీ మిషన్లో. ఇదేంటిదంటే ఇండియన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ స్టైల్ అనమాట ఇది. అంటే ఇది కచ్ రీజియన్ ఆఫ్ గుజరాత్. అంటే దీని హిస్టరీ అంటే గుజరాత్ రిలేటెడ్, ఇది గుజరాత్ రీజియన్కి రిలేటెడ్. సో ఇక్కడ మీరు చూస్తే కచ్ వర్క్లో ఈ ప్యాటర్న్స్ అనేవి చూడండి, వర్క్ అనేది కొంచెం ముద్దుగా ఉన్నట్టుంది. క్రాస్ వర్క్ వేరు, కచ్ వర్క్ వేరు. క్రాస్ అంటే క్రాస్ సింబల్లో ఉంటుంది కదా, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది కచ్ వర్క్ అనేది ఏంటంటే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. మీరు మన వెబ్సైట్లో కూడా చూసి ఉంటారు. మన కచ్ వర్క్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది కచ్ వర్క్ కేటగిరీస్లో మీరు చూస్తే ఇవన్నీ కచ్ వర్క్కి రిలేటెడ్ లోడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది చూసామనుకోండి, ఇది కచ్ వర్క్ అనమాట. యాక్చువల్గా ఇది కచ్ వర్క్ మనం ఏం చేస్తామంటే ఉన్న బుట్టి అంటే కచ్ వర్క్ చేయడానికి సపరేట్ టూల్ అనేది లేదండి. ఓకే, ఇప్పుడు మనకి బోరింగ్కి ఒక ట్రెడిషనల్ ఫంక్షన్లో ఇది ఉంది, బోర్ అనే టూల్ ఆప్షన్ ఉంది, బోరర్స్ అని. అంటే హోల్స్ పెట్టుకోవడానికి ఇది ఆప్షన్ ఉంది. అంటే ఇది ఎందుకంటే కటింగ్ హోల్స్ అనేవి మనం యూజ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ మీద ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఇది ఓకే. కాకపోతే మన కచ్ వర్క్‌కి మనకి డైరెక్ట్ ఆప్షన్ అయితే లేదు. అది మనం మిమిక్ చేయాలి. మిమిక్ చేయాలంటే ఈ ప్యాటర్న్ అనేది రావాలంటే ఏం చేయాలంటే మనం స్టిచ్ అనేది అంటే పంచింగ్ అలా చేసుకోవాలి. ఓకే, పంచింగ్ అనేది అలా చేయాలంటే మీకు ఆ ప్యాటర్న్ అర్థమవ్వాలి. ఓకే. డిజైనర్స్ ఎవరైనా సరే ప్రతిదానికి ఇలా కచ్ వర్క్ అనేది పంచింగ్ చేయరు. ఒక బూటీ రెడీ చేసుకొని దాన్నే యూజ్ చేసుకుంటారు. కచ్ వర్క్‌లో ఒక బూటీ రెడీ చేసుకొని దాన్నే యూజ్ చేసుకుంటారనమాట. అసలు కచ్ వర్క్ బూటీ ఎలా ఉంటదో ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకే, మీకు ఈ బూటీ కూడా నేను ఇస్తాను, డోంట్ వర్రీ. ఇప్పుడు ట్రైనింగ్ స్టఫ్ ఈఎంబీ ఫైల్స్ కచ్ వర్క్. ఇవి కచ్ వర్క్ బూటీస్ అనమాట. ఒక ఈఎంబీ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఈ ఒక్క బూటీ వరకు తీసుకొని స్టడీ చేద్దాం. కంట్రోల్-C, కంట్రోల్-N, కంట్రోల్-V. ఇప్పుడు మీరు ఇది స్టడీ చేస్తే ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్నింగ్ ఎలా జరుగుతుందో చూడండి. కొంచెం స్లో మోషన్‌లోకి వెళ్దాం. ఓకే. ఇది త్రిబుల్ రన్ అనమాట. అంటే ముందుకి వెనక్కి వెళ్తుంది చూడండి. త్రిబుల్ రన్ ఎందుకు పెట్టామంటే కచ్ వర్క్ కొంచెం థిక్‌నెస్ రావటం కోసం. ఓకే. తర్వాత ఏం జరుగుతుంది, ముందు ఒక డైమండ్ అనేది ఫార్మ్ అయింది. తర్వాత ఎడ్జెస్‌లో కొడుతుంది. ఓకే. అంటే మనం పంచింగ్ ఇలా చేసుకోవాలనమాట. మనం పంచింగ్ ఇలా చేసుకొని దాన్ని మనం ఆ బూటీని రీయూజ్ చేసుకోవటమే. అప్పుడు మనకి అదొక వర్క్ అనేది కచ్ వర్క్‌లో ఆ ప్యాటర్న్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం స్పీడ్ పెంచుతాను. మరీ స్లోగా ఉంది. ఆ! అలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నే మనం ఏం చేయొచ్చు, దీన్నే మనం సపోజ్ ఏదన్నా ఒక బుట్టి రావాలనుకోండి. ఇదొక బూటీ అనుకోండి. ఇదంత ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదు. ఒక పని చేద్దాం. యారో స్టిచ్ ఒకటి తీసుకొని రిపీట్ చేద్దాం. అంటే ఎప్పుడైనా సరే కచ్ వర్క్‌ని మనం ఉన్నదాన్నే రీయూజ్ చేసుకుంటామండి. ఎవరు ఫస్ట్ నుంచి క్రియేట్ చేయరు. అంత టైం వేస్ట్ చేయరు. ఓకేనా? ఉన్నదాన్నే మనం రీయూజ్ చేసుకుంటాము. దీన్నేం చేస్తానంటే కొంచెం 90 డిగ్రీలో పెట్టేస్తే అదొక షేప్ వస్తుంది. 90 కాదు, 45 డిగ్రీ. ఓకే. ఇప్పుడు ఇంకా మీకు పర్ఫెక్ట్‌గా రాలేదంటే కొంచెం చూసుకొని పెట్టుకోండి. ఇది షిఫ్ట్ జీ అంటే ఓకే. ఇవొచ్చినాయి గదా! మనకి ఈ లైన్‌కి సెట్ అవుతుందా? కొంచెం దీని మీద ఇంకోసారి క్లిక్ చేసి యాంగిల్ అనేది కరెక్ట్‌గా వస్తుందో లేదో చూసుకోండి. ఇది ఓకే.
ఇప్పుడు దీన్ని నేను యారోలోకి వెళ్తాను. యారోలోకి వెళ్ళి మనకు నచ్చిన ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇదే వెళ్ళి ఇది ఒక ప్యాటర్న్. Ctrl+G, Ctrl+D. ఓకే, ఇలా మనకు నచ్చినట్టు రెడీ చేసుకోవటమే అంతే. ఏదన్నా ఉన్న డిజైన్లో కచ్ వర్క్ తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఓకేనా? లేదంటే మీరు ఇందాక నేను ప్లే చేసి చూపించాను కదా, అదే ఫ్లోలో మీరు డిజైన్ పంచింగ్ అనేది చేసుకోవాలి. అదే ఫ్లోలో డిజైన్ పంచింగ్ అనేది చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? లేదంటే దీన్ని ఒక మోటిఫ్లా కన్వర్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ వాడుకోవచ్చు. కచ్ మోటిఫ్. ఓకే, తర్వాత ఇక్కడికి వెళ్ళి యూజ్ మోటిఫ్ ఆప్షన్ ఉంది. ఇది అంటే మనం ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ పెట్టలేదు. ఆబ్జెక్ట్ క్రియేట్ మోటిఫ్ కచ్ వన్ సంథింగ్. ఇది రిమూవ్ కలర్ చేంజెస్. ఒక కలర్ ఉంది కాబట్టి అది అవసరం లేదు. సో ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం యూజ్ మోటివ్కి వెళ్ళి మనకు కావాల్సిన ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. యూజ్ మోటిఫ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. సపోజ్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అలా మేనేజ్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ డిఫరెంట్ కలర్ ఇచ్చుకోవచ్చు. అది ఓకే. ఇప్పుడు ఏదన్నా ఒక లైన్ డ్రా చేసుకొని, ఇప్పుడు నెక్ లైన్ ఏదన్నా డ్రా చేశారనుకోండి, దానికి కూడా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది నెక్ లైన్ మోటిఫ్లో కన్వర్ట్ చేసుకుంటే అది మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇది ఎలా ఉంది, మోటిఫ్ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది అనమాట. ఇలా రెడీ చేసుకోవాలి. మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇక్కడ మనకు కొన్ని కచ్ వర్క్ బూటీస్ ఉన్నాయి కదా, ఇవి నేను మీకు షేర్ చేస్తాను. వీటిని యూజ్ చేసుకొని కొత్త డిజైన్స్ క్రియేట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ నుంచి ఎవరు క్రియేట్ చేయరండి. ఓకే, మీకు ఇంకా ఐడియా కోసం నేను ఏం చేస్తానంటే ఏదన్నా ఒకటి రన్ చేసి చూపిస్తాను. Ctrl+C, Ctrl+N, Ctrl+V. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మెషిన్లో రన్ చేసి చూసుకుంటున్నాం కదా ఇది. ఓకే, అలానే ఇక్కడ కూడా రన్ చేసుకొని చూసుకుంటున్నాము. ఇక్కడ మనం ట్రావెల్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ ట్రావెల్ చేసుకొని చూడవచ్చు మనం ఏదైనా ఒక డిజైన్ని బై కలర్, లేదంటే బై స్టిచ్, లేదంటే బై ఫంక్షన్, బై ట్రిమ్. అంటే ఒక్కో స్టిచ్ మనం ఫార్వర్డ్ చేసుకుంటే ఇది ట్రావెల్ చేసుకోవచ్చు డిజైన్. లేదంటే ఒక 10 స్టిచెస్, 100 స్టిచెస్, లేదంటే కలర్ వైజ్, లేదంటే మనం ట్రిమ్స్ ఎక్కడ ఉన్నాయో ట్రిమ్ వైజ్, లేదంటే ఫంక్షన్ వైజ్ అలా అవ్వచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ట్రావెల్ అనేది ఆప్షన్ ఉంది చూడండి. విండోస్లో ఇక్కడ విండోస్లో మనం టూల్ బార్స్కి వెళ్ళాలి. ఇక్కడ ట్రావెల్ అనే ఆప్షన్ ఉంది. ట్రావెల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది టిక్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ చూస్తే మనకి స్టార్ట్ ఎండ్ డిజైన్కి మన కీబోర్డ్లో షార్ట్ కట్స్ కూడా వాడుకోవచ్చు. స్టార్ట్కి ఎండ్కి స్టార్ట్ అంటే హోమ్ ప్రెస్ చేయాలి. హోమ్ కీ ప్రెస్ చేయాలి కీబోర్డ్లో. అది ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే హోమ్ కీ, ఎండ్ చేయాలంటే ఎండ్కి ప్రెస్ చేయాలి. ఓకే, లేదంటే ఇక్కడ మౌస్తో లెఫ్ట్ క్లిక్ చేస్తేనేమో ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ట్రూ వ్యూ ఆఫ్ చేసుకోండి. టీ నొక్కితే ట్రూ వ్యూ ఆఫ్ అవుతుంది. ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రూ వ్యూ ఆఫ్ చేస్తేనే మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను కీబోర్డ్లో హోమ్ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది, ఎండ్ బటన్ ప్రెస్ చేస్తే ట్రావెలింగ్ అనేది ఎండ్ అవుతుంది. లేదంటే మౌస్తో ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. లెఫ్ట్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. తర్వాత నేను ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమున్నాయి? ట్రావెల్ బై సెగ్మెంట్ ఉంది, ట్రావెల్ బై కలర్ ఉంది, ట్రావెల్ బై ఫంక్షన్, ట్రావెల్ బై ట్రిమ్, ట్రావెల్ బై 1000 స్టిచెస్, ట్రావెల్ 100 స్టిచెస్, ట్రావెల్ బై 10 స్టిచెస్, ట్రావెల్ బై 1 స్టిచ్. లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఫార్వర్డ్ అవుతుంది. రైట్ క్లిక్ చేస్తే బ్యాక్వర్డ్ అవుతుంది. సో లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తేనే మనకు ఫార్వర్డ్ అవుతుంది.
ఓకే. లెఫ్ట్ క్లిక్ చేస్తే బ్యాక్‌వర్డ్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తున్నాను. అంటే మీరు ఇలా ట్రావెల్ చేసుకోవచ్చు. అంటే వర్క్ అనేది ఇలా జరుగుతుందనమాట. నేను స్టిచ్ బై స్టిచ్ ఎళ్తున్నాను ఇప్పుడు. స్టిచ్ బై స్టిచ్ ఎళ్తా. అంటే ఇప్పుడు మీరు ఈ డిజైన్‌ని ఇలా పంచింగ్ అంటే కచ్ వర్క్ బుట్టి ఇలా పంచింగ్ చేసుకుంటా ఎళ్ళాలి మీరు. అప్పుడు ఫైనల్‌గా మీకు అలా వస్తుంది. ఇప్పుడు ఇది ఎండ్ అయిపోయింది. అయిపోయింది. మీరు ఇది కంప్లీట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసినా ఎండ్ అయిపోద్ది. ట్రూ అయిపోయింది. ట్రూ వ్యూ ఆన్ చేశాను. మళ్ళీ ట్రూ వ్యూ ఆఫ్ చేసి మళ్ళీ దీని మీద లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రైట్ యారో మూవ్ స్టిచ్ కర్సర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ 1 స్టిచ్ ఎట్ ఎ టైమ్ లెఫ్ట్ ఆర్ రైట్ క్లిక్. ఇప్పుడు రైట్ క్లిక్ చేశాననుకోండి నేను ఫార్వర్డ్ ఎళ్తున్నాను. ఇది త్రిబుల్ రన్. ముందుకి వెనక్కెళ్ళి ముందుకొస్తది. ముందుకి వెనక్కి ముందుకి అలా. సో, ఇలా పంచింగ్ అంటే నేను రన్ చేసుకుంటున్నాను నాకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు బ్యాక్వర్డ్ ఎళ్ళాలనుకోండి లెఫ్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. మళ్ళీ ఫ్రంట్‌కెళ్ళాలంటే రైట్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేస్తే ఇది డిజైన్ అనేది ఆహ్, ఇక్కడ క్లిక్ చేయాలి. ఆ! ముందుకెళ్తుంది గదా! నాకక్కడ కొద్దు డైరెక్షన్ మార్చాలి. అంటే ఇప్పుడేమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికెళ్తుంది. నాకలా వద్దు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటెళ్ళాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసి సంథింగ్ అంటే మీరు డైరెక్షన్ గూడా మార్చుకోవచ్చనమాట. సరే మళ్ళీ ట్రై చేద్దాం. లెఫ్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ అంటే స్టార్ట్ అయింది. ఇక్కడ రైట్ క్లిక్. ఓకే. ముందుకెళ్తున్నాను. ఓకే. రైట్ క్లిక్, రైట్ క్లిక్. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్, రైట్ క్లిక్. ఇప్పుడు నేను ఒకేసారి 1 స్టిచ్‌లోనే ఎళ్తున్నాను. అలా కాకుండా 10 స్టిచెస్ ఎళ్ళాలనుకోండి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి. ఒకేసారి 10 స్టిచెస్ ముందుకెళ్ళిపోతా. ఒకేసారి 100 స్టిచ్ ఎళ్ళాలనుకోండి దీని మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు 100 స్టిచ్ కన్నా తక్కువున్నాయి. అంటే ఇది ఎక్కువ స్టిచెస్ లేదు కాబట్టి ఇది అప్లికబుల్ అవ్వదు. ఎండ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వాలి. టీ నొక్కితే ట్రూ వ్యూ అవుతది. ఇక్కడ మీరు ట్రావెలింగ్ నేను ఎందుకు చెప్తున్నానంటే డిజైన్ ట్రావెల్ చేసి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనేది కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆ ట్రావెలింగ్ సీక్వెన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఐడియా వస్తది. మెషిన్ మీద ఎంబ్రాయిడరీ మెషిన్ వర్క్ అనేది ఎలా జరుగుతదా అని. ఓకే. మీకు నేనేం చేస్తానంటే ఏదన్నా ఒక సింపుల్ వర్క్ అనేది ట్రావెల్ చేసి చూపిస్తాను. మీకు ఐడియా వస్తది. డౌన్‌లోడ్స్. ఇప్పుడు ఇది తీసుకుందాం. ఎంబ్రాయిడరీ మెషిన్ మీద వర్క్ ఎలా జరిగిద్దో చూద్దాం. ఓకే. ఇది డీఎస్‌టీ ఫైలు. ఓకే. మొత్తం ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఆల్ట్ ప్లస్ 3 కలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. స్టార్ట్ అయింది. ఇప్పుడు కీబోర్డ్‌లో నేను డౌన్ యారో క్లిక్ చేయొచ్చు. అప్ యారో క్లిక్ చేయొచ్చు. డౌన్ యారో క్లిక్ చేస్తే ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు చూడండి నేను ఫార్వర్డ్ డైరెక్షన్‌లో ఎళ్తున్నాను. ఆహ్, ఇలా కుట్టుకుంటూ ఎళ్తున్నాను. ఓకే. ఇప్పుడు వెనక్కి రావాలనుకోండి కీబోర్డ్‌లో అప్ అప్ యారో. డౌన్ యారో అంటేనే ఫార్వర్డ్. అప్ యారో అయితే బ్యాక్వర్డ్. ఎళ్తున్నాను. ఇది ఇలా నేను చూసుకోవచ్చు. వర్క్ ఎలా ట్రావెల్ చేసుకొని చూసుకోవచ్చు. డిజైన్ వర్క్ ఎలా జరుగుతుందో. ట్రావెల్ చేసుకొని చూసుకుంటున్నాను. ఇలా మరీ స్టిచ్ బై స్టిచ్ ఎళ్ళాలంటే టైం పడుతుందనుకోండి. మీరేం చేయొచ్చంటే ఇక్కడ బై కలర్ కూడా ఆప్షన్ ఉంటది. ఇక్కడ బై ట్రావెల్ బై కలర్. సో, ఇప్పుడు పేజ్ డౌన్ అని ఆప్షన్ ఉంది గదా! కీబోర్డ్‌లో అది ప్రెస్ చేస్తే ట్రావెల్ బై కలర్ వస్తారు. లేదంటే రైట్ క్లిక్ చేశారనుకోండి బై కలర్ వెళ్ళిపోతారు. ఇప్పుడు గ్రీన్ కలర్ అయిపోయింది. తర్వాత బ్లూ కలర్ అయిపోయింది. రైట్ క్లిక్ చేశా. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్‌కెళ్తారు. బై కలర్ బ్యాక్‌కెళ్తారు. బై కలర్ బ్యాక్‌కెళ్తారు మళ్ళీ. ఇప్పుడు రైట్ క్లిక్ చేశాను. ఒక కలర్ అయిపోయింది. ఇంకోసారి రైట్ క్లిక్ చేశా. ఇంకో కలర్ బ్లూ అయిపోయింది. ఇంకోసారి రైట్ క్లిక్ చేశా. ఇంకో కలర్ ఏది రెడ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది బై కలర్ ఎళ్తున్నాను. రైట్ క్లిక్ చేస్తే బై కలర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎండ్ చేశాను. లెఫ్ట్ క్లిక్ చేసి స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు మీరు ట్రావెల్ బై ట్రిమ్ ఎళ్ళాలనుకోండి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రిమ్ ఇక్కడ అయిపోయింది. అక్కడికెళ్ళిపోయా. మళ్ళీ సెకండ్ ట్రిమ్ వరకెళ్ళా. రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ థర్డ్ ట్రిమ్, ఫోర్త్ ట్రిమ్, మళ్ళీ ఫిఫ్త్ ట్రిమ్. బ్యాక్ రావాలంటే మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి. దీని మీద లెఫ్ట్ క్లిక్ దీని మీద లెఫ్ట్ క్లిక్ చేస్తే బ్యాక్‌కెళ్తాం. ఇది ట్రావెల్ బై ట్రిమ్. అలా గాకుండా నేను ఇక్కడ మళ్ళీ ఎండ్ చేసేసి లెఫ్ట్ క్లిక్ ఇస్తున్నాను. 1000 స్టిచెస్ ఫార్వర్డ్ ఎళ్ళాలనుకోండి రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఓకే. మళ్ళీ 1000 స్టిచెస్ ఫార్వర్డ్. మళ్ళీ 1000 స్టిచెస్ ఫార్వర్డ్ అయిపోయింది. లేదు బ్యాక్‌వర్డ్ ఎళ్ళాలంటే లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలి ఇక్కడ 1000 స్టిచెస్.
ఇప్పుడు అండర్ స్టిచెస్ ఫార్వర్డ్ వెళ్తాం. ఎవ్రీ టైం అండర్ స్టిచెస్ ఫార్వర్డ్ రైట్ క్లిక్ ఇచ్చుకుంటూ వెళ్తాను. దీని మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే అండర్ స్టిచెస్ బ్యాక్వర్డ్. ఇప్పుడు ఇదేంటిది 10 స్టిచెస్ ఫార్వర్డ్, 10 స్టిచెస్ ఫార్వర్డ్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే 10 స్టిచెస్ బ్యాక్వర్డ్. మరి ఎక్స్క్యూజ్ మీ, మరి 10 స్టిచెస్ అంటే చాలా లేట్ అవుతుంది. కాకపోతే మనకి ఏదైనా డిజైన్లో ఇష్యూ ఉన్నప్పుడు ఇలా ట్రావెల్ చేసుకొని మనం చూసుకోవచ్చు. మిషన్లో కూడా మనం ట్రావెల్ బై అంటే మిషన్లో కూడా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్టిచ్ బై స్టిచ్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, లేదంటే మనం నెంబర్ ఆఫ్ స్టిచెస్ మెన్షన్ చేసి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్ళొచ్చు, లేదంటే కలర్ బై కలర్ ఫార్వర్డ్ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, ఇలా మీరు ఈ ట్రావెల్ చేయొచ్చు అనమాట. ట్రావెల్ చేయడానికి మనకి ట్రావెల్ ఆప్షన్ ఉంది. అంటే ఉన్న డిజైన్ మనం ట్రావెల్ చేసుకునేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫిగర్ అవుట్ చేసుకొని సీక్వెన్స్ ఏమైనా కావాలంటే మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇంకా లాస్ట్ ఇది ట్రావెల్ రన్లో Ctrl+O. ఇప్పుడు ఇదే మనకి సపోజ్ ఇది ఉంది, ఒక ఫ్లవర్ ఇది సపరేట్ తీసుకుంటున్నాను. EMB ఫైల్ కావాలి నాకు. Ctrl+X, Ctrl+N, Ctrl+V. ఓకే, తీసుకున్నాను. ఇప్పుడు నేను ట్రూ వ్యూ ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు ట్రావెల్ రన్లోకి వెళ్తాను, లెఫ్ట్ క్లిక్ చేసా. ఇప్పుడు నేను కలర్ ట్రావెల్ బై స్టిచ్ అంటాను. వన్ స్టిచ్ వెళ్తున్నాను. ఇలా రైట్ క్లిక్ చేసి ఉంచాను. ఓకే, ఇలా కుట్టుకుంటూ వెళ్తుంది కదా, ఇక్కడ వరకు వర్క్ జరిగింది. ఇక్కడ తర్వాత దేనికి వెళ్తుందో చూడండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ అయ్యాక వర్క్ ఎక్కడికి వెళ్తుందో చూడండి. రైట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అయిపోగానే ఒకసారి మళ్ళీ కొంచెం లెఫ్ట్ క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పెటల్ కొట్టగానే ఇక్కడికి వెళ్తుంది. సపోజ్ నేను మార్చుకోవాలి, ఈ పెటల్ కొట్టగానే ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ ఇది కొట్టాలనుకోండి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసి కీబోర్డ్లో వెళ్తాను, అప్పుడు యూజ్ అవుతుంది. కీబోర్డ్లో అయితే మనకు ఆప్షన్ వస్తుంది. ఓకే, హోమ్ బటన్ నొక్కుతున్నాను కీబోర్డ్లో, రివ్యూ ఆన్ చేసా. ఇప్పుడు పేజ్ డౌన్ నొక్కుతున్నా, ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, ముందుకు వెళ్ళిపోతే ఇది వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. పేజ్ అప్ నొక్కితేనేమో బ్యాక్ వస్తాను. ఓకే, ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్లో లేదా ఒకసారి రివ్యూ ఆన్ చేద్దాం. ఒక పాయింట్ కవర్ చేద్దామంటే అది సెట్ అవ్వట్లేదు. ఒకసారి చూస్తున్నాను. Ctrl+C, U, Ctrl+. అయిందా, ఇది గ్రూప్ అయినట్టుంది. అంతకుముందు గ్రూప్ అయింది, అందుకే వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇచ్చానంటే స్టార్ట్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను కీబోర్డ్లో పేజ్ డౌన్ నొక్కుతున్నాను, ఇక్కడికి వెళ్ళింది. ఇప్పుడు సీక్వెన్స్ మార్చుకోవాలనుకోండి, నాకు ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్ రావాలనుకోండి. నేను జస్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి దీని వరకు సెలెక్ట్ చేసి Ctrl+X, Ctrl+V అంట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్దాం. ఇప్పుడు బ్యాక్వర్డ్ వెళ్ళి ఇప్పుడు చూడండి మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తున్నాం. ఇప్పుడు డైరెక్షన్ అనేది మారిపోయింది చూడండి. ఇప్పుడు ఇది కొడుతుంది. ఇందాకేంటి సీక్వెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, నేను ఏం చేసి ఇక్కడికి వెళ్ళగానే ఇది కట్ పేస్ట్ చేశాను. అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొట్టి మళ్ళీ అక్కడికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నాకు అది కొట్టకూడదు, ఇది కొట్టగానే ఇది కొట్టాలనుకోండి. ఇది సెలెక్ట్ చేసి Ctrl+X, Ctrl+V అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇది కొడుతుంది. మీరు బ్యాక్ వచ్చేయచ్చు, మళ్ళీ పేజ్ బ్యాక్. ఇప్పుడు డైరెక్షన్ కూడా మార్చేసాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఫార్వర్డ్లో వెళ్తున్నా, ఇది కొట్టేసింది. తర్వాత ఇది కొడుతుంది, తర్వాత ఇది కొడుతుంది, తర్వాత అది అక్కడికి వెళ్ళింది. అలా మీరు సీక్వెన్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. అంటే ట్రావెల్లోనే మీరు ఈ డిజైన్ వర్క్ ఎలా జరగాలనేది కూడా మార్చుకోవచ్చు. ఇంకా మీరు ఏదన్నా ఒక కొత్త డైరెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ట్రూ వ్యూ ఆఫ్ చేశాను, ఇది సెలెక్ట్ చేస్తున్నా స్టార్ట్. సో పేజ్ డౌన్ అంటే ఫార్వర్డ్, ఇక్కడికి వెళ్ళింది.
నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇది కుట్టి రావాలి నాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇది కుట్టాలనుకోండి, నేను ఏం చేయొచ్చు అంటే ఒక స్టిచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఓకే. తర్వాత మళ్ళీ ఇది కట్ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇది కుట్టిద్ది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఎస్కేప్ నొక్కి నేను బ్యాక్వర్డ్ వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ ఇక్కడి వరకు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి రన్ స్టిచ్ పడింది, ఇది కుట్టేసింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఇది ఇలా మార్చుకోవచ్చు అనమాట నేను. అంటే ట్రావెల్లో నేను ఏదైనా చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ట్రిమ్స్ అనేది తగ్గించుకోవచ్చు, సీక్వెన్స్ మార్చుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా డిజైన్ అనేది వర్క్ అనేది ట్రావెల్ చేసేలా చూసుకోవచ్చు అనమాట. దానివల్ల మనకి నెంబర్ ఆఫ్ ట్రిమ్స్ అనేది తగ్గుతాయి, సీక్వెన్స్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ మీకు ప్రాక్టీస్ మీద వస్తుంది. ట్రావెల్ అనే టూల్ మనకి రెగ్యులర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే డిజైన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, బగ్స్ ఏమైనా ఉన్నా కానీ ఫిక్స్ చేయడానికి మనం ట్రావెల్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే స్టిచ్ ప్లేయర్ అంటే మనం ప్లే చేసుకొని చూసుకుంటాము. అదేంటంటే ఆల్రెడీ అది ప్లే చేస్తే మనం అబ్జర్వ్ చేయాలి. ఇదేంటంటే ట్రావెల్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ట్రావెల్ బై కలర్ వెళ్ళొచ్చు, ట్రావెల్ రైట్ క్లిక్ ఇస్తే ఫార్వర్డ్, లెఫ్ట్ క్లిక్ ఇస్తే బ్యాక్వర్డ్. కలర్ వెళ్ళొచ్చు, ట్రావెల్ బై ఫంక్షన్ వెళ్ళొచ్చు, ట్రావెల్ బై నెంబర్ ఆఫ్ స్టిచెస్ వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ 1100 ఉంది. ఇంకా మనం ట్రావెల్ బై ట్రిమ్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ట్రిమ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి ఏదైనా రన్ స్టిచ్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్లో వర్క్ వస్తుంది అనుకుంటే, అంటే దాని మీద వర్క్ వస్తుంది అంటే కింద రన్ స్టిచ్ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. అలా చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రావెల్ టూల్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, అదనమాట సంగతి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు బోరింగ్ వర్క్ అయిపోయింది. కట్ వర్క్ అంటే ఏం లేదండి. కట్ వర్క్ జస్ట్ మీకు కచ్ వర్క్ కూడా కవర్ చేశాను. కచ్ వర్క్ మీరు ఒక బుట్టి తీసుకొని దాన్ని రిపీట్ చేసుకోవటం, ఇలా కొత్త డిజైన్ రెడీ చేయటం. అది కచ్ వర్క్ కూడా నేను ఫార్వర్డ్ చేసి చూపించాను మీకు. అలా ఆ ఫార్మాట్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి, అంటే డిజైన్ అనేది పంచింగ్ చేసుకోవాలి. ఎవరు ఫస్ట్ నుంచి చేయరు. ఓకే, బోరింగ్ అనేది కూడా చెప్పాను. ఇంకా మీరు కట్ వర్క్ అంటే ఏం లేదు, జస్ట్ కట్ వర్క్ మీరు సాలిడ్ లైన్స్ ఇస్తే అది కట్ వర్క్ అయిపోద్ది. ఆల్రెడీ స్కాలప్ వర్క్ అనేది నేను చెప్పాను. స్కాలప్ వర్క్ ఇప్పుడు ఏదన్నా సింపుల్ ఒక కట్ వర్క్ చూపిస్తాను. ఇక్కడ కట్ వర్క్ అది మాన్యువల్గా మనం చేసుకోవాలి. క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పుడు చూడండి, ఇది కాదు D747 అనేది కట్ వర్క్ అనమాట. ఇది అంటే మనం మాన్యువల్ సాలిడ్ స్టిచ్ ఇస్తాము. డిజైన్ ఓపెన్ చేద్దాం. ఇది D747. అబ్జర్వ్ చేస్తే ఇది ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని నేను ఎలా ప్లే చేస్తానంటే ట్రావెల్ దాంట్లోకి వెళ్తాను. లెఫ్ట్ క్లిక్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇది ట్రూ వ్యూ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ బై 1000 కలర్ బై 1000 స్టిచెస్ ఫార్వర్డ్ వెళ్తున్నాను. రైట్ క్లిక్ చేసుకుంటే ఫస్ట్ ఇది కుట్టేసింది, తర్వాత ఇది కుడుతుంది. ఇవన్నీ సాలిడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా రన్ స్టిచ్, అది సాటిన్ కాలం సి అంతే ఇదేంటంటే సాటిన్ స్టిచ్ అనమాట, సాలిడ్ ఉంటుంది. సో ఇది వర్క్ చేశాక కస్టమర్ ఏం చేస్తారంటే ఈ గ్యాప్ అనేది షోల్డరింగ్ డివైస్ లేదంటే అగరబత్తితో కట్ చేస్తారు. అప్పుడు అది కట్ వర్క్ అయిపోద్ది అంతే. ఇది మన కింద బోరింగ్లో ఇది రాదండి, ఎందుకంటే ఇది రేంజ్ ఎక్కువ ఉంది. మహా అయితే అది 7mm 10mm లోపే, కానీ మరి ఇంత డిస్టెన్స్లో అది బోరింగ్ అనేది రాదు. ఇది ఇంకా మాన్యువల్ కట్ చేసుకోవాలి. సాలిడ్కి ఇవ్వాలన్నమాట ఇవి స్టిచెస్. అంటే ఎడ్జ్లు అనేది సాలిడ్ ఇవ్వాలి, థిక్నెస్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు కట్ చేసినప్పుడు కానీ క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే, ఏ డిజైన్ అయినా మనం చేసుకొని కట్ వర్క్ లాగా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, కచ్ వర్క్ కూడా అయిపోయింది. కలర్ బ్లెండింగ్ ఉంది. కలర్ బ్లెండింగ్, 3D వర్క్, ట్రావెల్ కూడా అయిపోయింది. ఫ్రేమ్ సెట్టింగ్, JF డిజైన్ కన్వర్షన్, వాటర్ మార్క్, ఇవి నేను రేపు చెప్తాను. ఓకేనా? ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ టుడే. బోరింగ్, కచ్ వర్క్ అయిపోయింది. యాప్లిక్ వర్క్ కూడా రేపు చెప్తాను. ట్రావెల్ కూడా అయిపోయింది. ట్రావెల్ ఓకే. సో రిమైనింగ్ రేపు చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. ఇవన్నీ చిన్న చిన్నవి, ఇవి అసలు ఎక్కువ టైం పట్టవు.
ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ అవి రేపు చెప్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ థింక్ వీఆర్ గుడ్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్. సీ యూ.